ఉంటుందో ప్రీచింగ్ చేసేవారికి కూడా అంతే. దేవుని యొక్క సేవకులం కాబట్టి మొదటిగా మరి సేవలో మనకు తగ్గింపు అవసరం. హల్లెలూయా. ఎంత ఎదిగితే అంత కోల్పోవాలి. మరి నేను కూడా కాదంటే 40 years నుంచి మినిస్టర్ చేస్తున్నాను. అయితే మినిస్ట్రీ అంతా చేసిన తర్వాత స్టేజ్ దిగిన తర్వాత మరి ఏమనిపిస్తుందంటే, నేను అడిగాను, ప్రభా మరి ఇంత గొప్ప సేవ అంటే దేవుడు చెప్పాడు, ఇట్స్ ఎ డ్రాప్. ఒక సముద్రంలో ఒక చుక్క ఎంతో అంటే అంతకంటే పెద్ద సేవ ఏం చేయలేదు. లుక్ ఎట్ మీ, నా తట్టు చూడు, నా తట్టు చూసి మరి నేర్చుకో. నా ముందు నిలబడడానికి ఇంకా నేనేమైనా సిద్ధపడాలా, ఇంకేమైనా నేర్చుకోవాలా, ఇంకేమైనా శుభ్రపడాలా? నా తలంపులు, నా మాటలు, నా చూపులు, నాలో ఏదైనా గర్వము, గాలి వప్పులు, ఇంకా ఏమైనా నీకు అయిష్టమైనది ఉన్నదా అని దేవుడు నాకు క్లియర్గా మాట్లాడిన తర్వాత అప్పుడు నాలో చాలా తగ్గింపు. అంటే నేను ప్రభా నీ ముందు నువ్వు ఆకాశం అందున్నావు, నేను భూమి మీద ఉన్నా, అది కూడా నీ పాదాల దగ్గర భూమి. నేను అతిశయపడడానికి ఏమి లేదు, గర్వపడడానికి ఏమీ లేదు, నాకంటూ చెప్పుకున్నదంటే ఏమి కూడా లేదు. కాబట్టి మరి దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావం. మరి బ్లెస్ సిస్టర్ గారు తన థ్యాంక్స్ గివింగ్గా ఈ యొక్క మీటింగ్ పెట్టారు. దేవుడికి స్తోత్రం. దేవుడు మన పట్ల అనేకమైనటువంటి మేలు చేస్తున్నాడు. కానీ ఎంతమంది మనము మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం? ఇప్పుడు నేను చెప్పను కానీ ఎక్కువ సమయం పెడుతుందామండి షార్ట్గా. కీర్తనలు 107, 103లో మనం చూసినప్పుడు 107లో మరి 103 ఎప్పుడు చూస్తూ ఉంటారు కాబట్టి 107లో చూస్తే ఇక్కడ మరి యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యమును, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుతుందాక. దేవుడికి స్తోత్రము. మరి యెహోవా దయాళుడు, ఆయన దయ, ఆయన కృప, ఆయన వాత్సల్యత, ఆయన మంచితనమును బట్టి ఈరోజు మనం బ్రతుకున్నాము, ఈరోజు బలంగా ఉన్నాము, ధైర్యంగా ఉన్నాము, సేవలో ఉన్నాము, మరి శోధనలను చేయించగలుగుతున్నాము. కాబట్టి ఆయన దయ, మరి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాక. మరి సిస్టర్ తన హృదయాంతరంగంలో నుండి తన ఒక ప్రొఫెషనల్ టీచర్గా ఉంటూ కూడా ఒక ఫ్యామిలీ, ఒక టీచర్, మరి అనేక మంది బిడ్డలు, వాళ్ళ తలంపులు, తర్వాత అవన్నీ కూడా ఒక పక్క సేవ. ఆ సేవను కొనసాగించ ఐ ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా నాకు తెలుసు. వారిని కన్నా తల్లి ధన్యుడ యోగిస్తోంది. హల్లెలూయా. ఎందుకంటే గొప్ప సేవ చేస్తాం రూపసంగం మా దగ్గర ఉంటారు. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం. హల్లెలూయా. ఆయన కృప నిత్యం. అంటే వీఆర్ నాట్ వర్తీ. టీచింగ్లో ఒక 40 మార్కులకు 5 మార్కులు వస్తే తక్కువ ఫెయిల్ అయిపోతాం. కానీ వీఆర్ నాట్ వర్తీ. మనం అంత గొప్పవారం కాదు, కానీ దేవుని కృపను బట్టి నాకు దానిని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృప అంటే ఇంకొక మీనింగ్. మరి నాకేమైనా కావాలంటే జస్ట్ ఒక అనుకున్న బస్సులు అమౌంట్ కావాలంటే, సరే సిస్టర్ ఒక అమౌంట్ ఇవ్వమంటే నాకు ఒక 10 రూపీస్ 50 రూపాయలు అది ఇచ్చేసి సరే అమ్మ వెళ్ళంటారు. కానీ కృప నాతోనే ఉంటుంది, నన్ను నడిపిస్తూ, నన్ను బస్సు ఎక్కించి నా పక్కన కూర్చొని నన్ను దరిచేర్చేవాడు దేవుడు. అందులో అనేకమైనటువంటి కఠినమైన సమయాలు, కష్టాలు, బలహీనతలు, ఫెయిలియర్స్ ఏమున్నప్పటికీ కూడా దేవుని కృప మనతో ఉన్నందుకు మరి మనం జీవించగలుగుతాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకువెళ్ళిపోతారు, ఈజ్ గోయింగ్ అవే, అప్పుడు మనకు
చిన్న దెబ్బ తగిలినా కూడా మనం ఓర్చుకోవాలి. ఈరోజు కాలినా చెయ్యినా ఎటువంటి ఆపదలో ఉన్నా మనం ఓర్చుకోగలిగినటువంటి శక్తి దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే కేవలం ఆయన కృపను బట్టి మనకు ఇస్తున్నాడు. అది నిత్యం ఉండదు. ఒక రోజు ఉంటే సరే నెక్స్ట్ డే బాయ్ అనేది కాదు, నిత్యం ఉండదు. నేను కలిసినప్పుడు ఎలా పాస్టర్ వాళ్ళని గమనిస్తాను, వాళ్ళందరూ నంబర్ తీసుకుంటారు, తర్వాత ఒకసారి పలుకుతారు, తర్వాత మానేమంటారు. అలా కాదు, ఎవ్రీ టైం నేను నీకు తోడైంటాను అన్నాడు దేవుడు. మీకు తోడైంటాను, మనందరికీ కూడా తోడైంటాను. మరి ఆయన విమోచించినటువంటి వారందరూ 107లో డిఫరెంట్ బిజినెస్ పీపుల్, తర్వాత వేరే దేశంలోకి వెళ్ళి సెటిల్ చేయాలనుకున్నటువంటి వారు, పథకాలలో ఉన్నటువంటి వారు, రోగాలలో ఉన్నటువంటి వారు, మరి అనేకమైనటువంటి కఠిన శ్రమలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, సిక్కున్నవారు, మరి అవిధేయత కలిగినటువంటి వీళ్ళందరూ కూడా ఒక్క దగ్గరికి వచ్చారంట. వచ్చి ఈ మాట చెప్తున్నాను, నా బిజినెస్ లాస్ ఉండే కానీ దేవుడు నేను మొదలుపెట్టినాను, దేవుడు నాకు బాగు చేశాడు. నన్ను ఎస్టాబ్లిష్ చేసి పడిపోయి అక్కడ ఇక్కడ వేరేగా తిరుగుతున్న నన్ను దేవుడు నన్ను స్థిరపరిచాడు. నా మైండ్ స్థిరపరిచాడు, నా హృదయం స్థిరపరిచాడు, మా కుటుంబం స్థిరపరిచాడు. వాట్ ఎవర్ మేబీ కనుక ఎటువంటి తుఫానులైనా ఏదేమైనా మన యొక్క విశ్వాసం నిలకడగా తెలుగుగా మరి మనం ఉంచుకోవాలి. దేవుడు మరి మనం విమోచించినటువంటి వారు దేవుడి చేత మనం విమోచింపబడినాం కాబట్టి ఏ కష్టము కూడా, ఏ రోగము కూడా, ఏ బాధ కూడా ఎక్కువ కాలం మన మీద రాక్షించేది. హల్లెలూయా. ఎందుకంటే ఒక స్టిక్కీ ఉన్నామనుకోండి, దాని మీద ఏదైనా వాటర్ వేస్తూనే ఉందని కిందికి పడుతుంది. అట్లా మనం ఆల్రెడీ విమోచింపబడినాం కాబట్టి ఏ శత్రువు కూడా మనల్ని బట్టి వచ్చలేదు. ఒకటే ఒక లైన్ పాడతాను. మరి సిస్టరు చక్కగా తన యొక్క మరి ఎన్ని సంవత్సరాలు దేవుడు మేలు చేశాడు, మరి కృప వెంబడి కృప చూపించి మరి యొక్క నూతన సంవత్సరం అనేటటువంటి కిరీటము మరి ఆమెకు ధరింపజేసి మరి ఇంకొక పక్షిరాజు వంటి నుంచి ఆయుష్ నుంచి సంపదను, సంతోషము ఇచ్చి అనేకుల కొరకు ఒక జ్యోతిగా, ఒక వెలుగుగా, ఉప్పుగా దేవుడు ఆయన జీవితాన్ని ఇంకా వాడుకోవాలని. ఆయన సమయం ఎక్కువ తీసుకున్నాను, ఒకటి ఆయన వాడతాను, ఎక్కువ వాడతాను, భయపడుతున్నాను.
Thank you, Jesus.